హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం CSS3 గురించి నేర్చుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఈ కోర్స్ నేర్చుకునే ముందు మీకు ఆల్రెడీ HTML5 మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి. సో అప్పుడు మీకు CSS అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ లెక్చర్లో మనం చూడబోయే కంటెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ CSSని డెవలప్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ ఏంటి, ఇంకా CSS గురించి బేసిక్ ఇంట్రడక్షన్ చూస్తాం, ఇంకా అందులోనే డిఫరెంట్ టైప్స్ గురించి, CSS సెలెక్టర్స్ గురించి, స్పెసిఫిసిటీ, డెవ్ టూల్స్, కామెంట్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్స్, బార్డర్స్, ఇంకా యూనిట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ CSS డెవలప్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ లో ఫస్ట్ ది టెక్స్ట్ ఎడిటర్. సో టెక్స్ట్ ఎడిటర్ అంటే మనం కోడ్ రాయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అన్నమాట. సో మనం బేసిక్ గా ప్రతి OS లోనూ డిఫాల్ట్ గా నోట్ ప్యాడ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉండిద్ది. సో అది ఒక టెక్స్ట్ ఎడిటర్ అన్నమాట. సో అలానే ఇక్కడ చూపించినట్టుగా ఈ VS కోడ్ కానీ, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటర్స్ అన్నమాట. సో ఈ కోర్స్ లో మనం యూజ్ చేసేది ఈ VS కోడ్ యూజ్ చేస్తాము. సో ఒకవేళ మీ సిస్టమ్ లో ఈ VS కోడ్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే ఇక్కడ చూపించిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్స్. సో వెబ్ బ్రౌజర్స్ అంటే మనం రాసిన కోడ్ యొక్క అవుట్పుట్ చూడడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ అన్నమాట. సో ఇందులో మనం యూజ్ చేసేది గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తాము. సో ఒకవేళ మీ సిస్టంలో గూగుల్ క్రోమ్ అనేది లేకపోతే ఇక్కడ చూపించిన లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత గూగుల్ క్రోమ్ ని యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ మనం CSS గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. సో అసలు CSS అంటే ఏంటి? CSS అంటే ఏదైనా వెబ్ పేజ్ తీసుకుంటే ఆ వెబ్ పేజ్ కి స్టైల్ అప్లై చేయడానికి యూజ్ చేసే ఒక లాంగ్వేజ్ అన్నమాట. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో క్యాస్కేడింగ్ అంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ తో పాటుగా దాని చిల్డ్రన్స్ అన్నిటికీ కూడా స్టైల్ అప్లై అవుతే దాన్ని మనం క్యాస్కేడింగ్ అంటాం అనమాట. సో దీన్నే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు. సో ఇది కేవలం ఒక సింగిల్ వెబ్ పేజ్ కి మాత్రమే కాకుండా మల్టిపుల్ వెబ్ పేజెస్ కి ఒకేసారి స్టైల్ ని అప్లై చేయగలరు. సో దీని యొక్క బేసిక్ సింటాక్స్ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఒక సెలెక్టర్ ఉండేది. సో సెలెక్టర్ అంటే మన HTML ట్యాగ్స్ అన్నమాట. సో H1, H2, పారాగ్రాఫ్, div, span. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్. సో మనం దేనికి స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్టర్ అంటాం అనమాట. సో కాబట్టి ఫస్ట్ మనం ఆ సెలెక్టర్ ని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ లో మనం H1 ని చూస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ప్రాపర్టీ వాల్యూ సెమీకోలన్, ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక డిక్లరేషన్ అంటాం అనమాట. అంటే మనం ఈ పర్టికులర్ H1 కి కలర్ అప్లై చేస్తున్నాం, బ్లూ కలర్ ని అప్లై చేస్తున్నాం అనమాట. సేమ్ అలానే సెమీకోలన్ తర్వాత ఫాంట్ సైజు :12 పిక్సెల్. సో ఇది కూడా ఒక డిక్లరేషన్ అనమాట. సేమ్ దీనికే మనం బ్లూ కలర్ తర్వాత దానికి ఫాంట్ సైజ్ ని అప్లై చేస్తున్నాం. సో ఇలా మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ వాల్యూస్ అయినా సరే అప్లై చేయొచ్చు. సో CSS అంటే సింపుల్ గా ప్రాపర్టీ వాల్యూ పేరు ఉంటే దాన్నే మనం CSS అంటాం అనమాట. సో ఈ CSS లో మొత్తం మనం నేర్చుకునేది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏంటి, అలానే దానికి రిలేటెడ్ వాల్యూస్ ఏంటి అనేది మనం నేర్చుకోవడమే CSS అన్నమాట. సో చాలా సింపుల్ CSS అంటే. సో ఇప్పుడు మనం ఈ CSS సింటాక్స్ని ప్రాక్టికల్గా చూద్దాం. CSSని ఎలా యూజ్ చేయొచ్చు అన్నది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, day 1 అని చెప్పేసి. సో ఈ day 1ని VS కోడ్తో ఓపెన్ చేస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్ అంటే మనకి VS కోడ్తో ఓపెన్ అవుద్ది. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ day 1 అని చెప్పేసి ఫోల్డర్ వచ్చింది. సో ఇక్కడ జస్ట్ మీరు న్యూ ఫైల్ ఉంది కదా, న్యూ ఫైల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ CSS1.html అని చెప్పేసి ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ బేసిక్ HTML సింటాక్స్ రాస్తున్నాను. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్ చేస్తే మీకు బేసిక్ CSS డాక్యుమెంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ CSS అని చెప్పేసి టైటిల్ ఇస్తున్నాను. సో ఇందులో జస్ట్ బేసిక్గా ఒక H1 అని చెప్పేసి హెడ్డింగ్ ఇస్తున్నాను, హలో వరల్డ్ అని. సో దీన్ని రన్ చేయడానికి మనకి బేసిక్గా VS కోడ్లో ఎక్స్టెన్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. ఇందులో లైవ్ సర్వర్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. లైవ్ సర్వర్ అని ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఇలా లైవ్ సర్వర్ అనేది వచ్చింది. సో ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉండిద్ది. సో ఇన్స్టాల్ క్లిక్ చేస్తే మీకు ఇది ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేశాను. సో నాకు ఇది వర్క్ అవుద్ది అనమాట. సో ఈ లైవ్ సర్వర్ని రన్ చేయడం ఎలా అంటే జస్ట్ ఈ HTML ఏదైతే ఉందో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఎంటర్ చేయండి. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనగానే మనకి ఇలా HTML ఫైల్ అనేది రన్ అవుద్ది. సో ఇక్కడ మనం ఏ చిన్న చేంజ్ చేసినా ఇక్కడ అది రిఫ్లెక్ట్ చేసిద్ది అనమాట. సో కావాలంటే ఇక్కడ చూడొచ్చు, హలో వరల్డ్ తర్వాత 2 ఇస్తున్నాను. సో సేవ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఇది రిఫ్లెక్ట్ చేసిద్ది. సో లైవ్ సర్వర్ అంటే అదనమాట. సో ఇందులో మనం ఈ సింటాక్స్కి అసలు స్టైల్ ఎలా అప్లై అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ H1 ఉంది కదా, సో దీనికి మనం స్టైల్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ చూపించిన స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఇన్లైన్లోనే స్టైల్ యాట్రిబ్యూట్లో
మనం కలర్ రెడ్ అని చెప్పేసి సెమీకోలన్ ఇస్తే మనకి దీనికి కలర్ అనేది అప్లై అవుద్ది అనమాట. సో ఇక్కడ చూడండి కలర్ అనేది అప్లై అయింది. అలానే మనం ఇక్కడ ఫాంట్ సైజ్ ఇస్తే ఫాంట్ సైజ్ అనేది అప్లై అవుద్ది. సో 12 పిక్సెల్ ఇస్తే 12 పిక్సెల్ వచ్చింది. అదే 20 పిక్సెల్ ఇస్తే 20, అదే 200 ఇస్తే 200 పిక్సెల్ అనేది అప్లై అవుద్ది అనమాట. సో ఇక్కడ చూపించినట్టుగా ఈ కలర్ నుంచి సెమీకోలన్ వరకు ఒక డిక్లరేషన్ అనమాట. అలానే ఫాంట్ నుంచి సెమీకోలన్ వరకు ఒక డిక్లరేషన్. సో ప్రాపర్టీ కోలన్ వాల్యూ పేరు ఉంటే దీన్నే మనం సింపుల్గా సిఎస్ఎస్ అని చెప్పేసి అంటాం. ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాంట్ సైజ్తో పాటు ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయాలనుకోండి. సో ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్ అని ఇస్తున్నాను. సో ఏరియల్ అని ఇవ్వగానే సో ఫాంట్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో బేసిక్గా సిఎస్ఎస్ అంటే ఇదనమాట. సో నెక్స్ట్ కామెంట్స్. సో కామెంట్స్ అంటే బేసిక్గా మనం రాసిన సిఎస్ఎస్ కోడ్ అనేది అప్లై అవ్వకూడదు అనుకుంటే కామెంట్స్ అనేవి యూజ్ చేస్తాము. సో దీని బేసిక్ సింటాక్స్ వచ్చేసరికి ఇదనమాట. స్లాష్ స్టారు మన కామెంటు స్టారు స్లాష్. సో ఇది బోత్ మల్టిపుల్ లైన్ అలానే సింగిల్ లైన్ రెండింటికి కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని ప్రాక్టికల్గా నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను. సో సిఎస్ఎస్ని ఇంకా ప్రాక్టికల్గా చూడాలంటే ఎగ్జాంపుల్స్ తోటి ఇక్కడ చూస్తే మీరు ఇది మన విఎం ట్రైనింగ్ యొక్క వెబ్సైటు. సో ఇది మామూలుగా బేసిక్గా డెస్క్టాప్లో మనం ఇలా చూడొచ్చు. ట్యాబ్లెట్ వచ్చేసరికి మనకి ఇలా కనిపించుద్ది. అదే మొబైల్ వచ్చేసరికి మొబైల్లో మనం ఇలా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే సిఎస్ఎస్ అనేది ఇక్కడ మనం ఏదైతే కలర్స్ అప్లై చేసామో ఈ కలర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్స్, ఇంకా అలైన్మెంటు, లేఅవుట్ ఇవంతా కూడా ఈ సిఎస్ఎస్ని యూజ్ చేసుకొని చేసిందే అనమాట. సో సింపుల్గా సిఎస్ఎస్ అంటే అదనమాట. మన అప్లికేషన్కి స్టైల్ అప్లై చేస్తే దాన్ని మనం సిఎస్ఎస్ అంటాం అనమాట. సో ఇప్పుడు సిఎస్ఎస్లోనే డిఫరెంట్ టైప్స్ చూద్దాం. అంటే ఎన్ని విధాలుగా సిఎస్ఎస్ని అప్లై చేయొచ్చు అనేది ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనమాట. సో సిఎస్ఎస్ని మనం 3 వేస్లో అప్లై చేయొచ్చు. అవేంటి అంటే ఇన్లైన్ స్టైలింగు, ఇంటర్నల్ స్టైలింగు, ఇంకా ఎక్స్టర్నల్ స్టైలింగు. సో సిఎస్ఎస్ అంటే 3 టైప్స్ అనమాట. ఇన్లైను, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో ఈ 3ని ఎలా యూజ్ చేయొచ్చు అన్నది మనం చూడొచ్చు. సో ఫస్ట్ ఇన్లైన్ చూద్దాం. ఇన్లైన్ అంటే ఉన్న ఎలిమెంట్లోనే సేమ్ లైన్లోనే మనం స్టైల్ అప్లై చేస్తే దాన్ని మనం ఇన్లైన్ అంటాము. సో దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం కదా. ఇక్కడ మనం స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్ తీసుకొని అందులోనే ఇక్కడ కొటేషన్స్ ఇచ్చి మన ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అనేది ఇచ్చాం. సో ఇలా దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక డిక్లరేషన్ ఇచ్చాము. దాని తర్వాత ఇంకొక డిక్లరేషన్ ఇచ్చాము. ఇదంతా కూడా ఎలిమెంట్లో ఇన్లైన్లో రాస్తున్నాం. అంటే ఎలిమెంట్ లోపల రాస్తున్నాం. దీన్నే ఇన్లైన్ స్టైలింగ్ అంటాం అనమాట. సో ఇలాంటి ఇన్లైన్ స్టైలింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి పారాగ్రాఫ్ ఒకటి తీసుకుంటున్నాను. సో ఇందులో జస్ట్ పారాగ్రాఫ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. దీనికి స్టైల్ అప్లై చేయాలంటే జస్ట్ సింపుల్ ఇక్కడ స్టైల్ అని చెప్పేసి ఇక్కడ అప్లై చేయొచ్చు. సో కలర్ బ్లూ అని చెప్పేసి అలానే ఫాంట్ సైజు 50 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి దీనికి బ్లూ కలర్ అప్లై అయింది. అలానే ఫాంట్ సైజ్ కూడా అప్లై అయింది. సో దీన్నే మనం ఇన్లైన్ స్టైలింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో అయితే మనం ఎక్కువ స్టైల్ రాయాలనుకుంటే చాలా ఎక్కువ డిక్లరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే కేవలం కలర్ ఫాంట్ సైజే కాకుండా మనకి అప్లికేషన్ పెరిగే కొద్దీ ఇంకా కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ అనేది ప్రిఫరబుల్ కాదనమాట. సో ఇన్లైన్ స్టైలింగ్ అనేది ఎప్పుడు ప్రిఫరబుల్ అంటే ఎక్కడైతే తక్కువ స్టైల్స్ అనేవి అవసరం అవుతాయో అప్పుడు మనం ఇన్లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఈ పారాగ్రాఫ్కి కేవలం కలర్ ఒక్కటే కావాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఇన్లైన్ స్టైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ ఇంటర్నల్ స్టైల్ కానీ ఎక్స్టర్నల్ స్టైల్ కానీ మనం వెళ్ళాల్సిన పని లేదనమాట. సింపుల్గా ఇక్కడ దాన్ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా మనకి ఎక్కువ డిక్లరేషన్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ పైన చూస్తే మీరు ఈ హలో వరల్డ్కి మనకి 3 డిక్లరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఈ HTML అలానే CSS రెండు కూడా క్లమ్జీ అయిపోయాయి అనమాట. సో ఇలాంటప్పుడు మనం నెక్స్ట్ మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. సో ఆ మెథడ్స్ ఏంటనేది చూద్దాం. సో సెకండ్ది వచ్చేసరికి ఇంటర్నల్ స్టైలింగ్. సో ఇంటర్నల్ స్టైలింగ్ అంటే HTML పేజ్లోనే మనం స్టైల్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఆ స్టైల్ ట్యాగ్ యూజ్ చేసుకొని ఈ స్టైలింగ్ అనేది రాయొచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ హెడ్ ఏదైతే ఉందో ఈ హెడ్ ట్యాగ్లో ఇక్కడ లాస్ట్లో టైటిల్ తర్వాత స్టైల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ తీసుకోవాలి. సో ఇందులో మనం ఫస్ట్ దేనికి స్టైల్ అప్లై చేయాలనేది చూడాలి. సో మన CSS సింటాక్స్ చూస్తే ఫస్ట్ సెలెక్టర్ని చూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న సెలెక్టర్ ఏంటంటే H1. సో H1 అనేది ఒక సెలెక్టర్. సో దీనికి డిక్లరేషన్స్ రాయాలి. సో ఆ డిక్లరేషన్స్కి ముందు మనం ఈ కర్లీ బ్రేసెస్ పెట్టాలి. సో కర్లీ బ్రేసెస్ లోపల ఈ డిక్లరేషన్ రాయాలి. సో ఇది సేమ్ లైన్లో ఉండొచ్చు లేదా ఇలా ఎంటర్ ఇచ్చి మల్టిపుల్ లైన్స్లో అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదనమాట. ఇందులో మనం జస్ట్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ రాస్తాం. సో ఇక్కడ ప్రాపర్టీ సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ దీన్ని ఇక్కడ రాస్తున్నాము. కలరు రెడ్, తర్వాత సెమీకోలన్ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఒకటే డిక్లరేషన్ ఉంటే సెమీకోలన్ అవసరం లేదు, కానీ మోర్ దెన్ 1 ఉన్నప్పుడు ఖచ్చితంగా సెమీకోలన్ పెట్టాలి. సో బేసిక్గా మనం CSS ఎక్కువగా రాస్తాం కాబట్టి సో
సో సెమీకోలన్ అనేది మ్యాండేటరీగా పెట్టుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. సో ఫాంట్ సైజ్ ప్రాపర్టీ కూడా సేమ్ 100 పిక్సెల్ ఇచ్చాం. తర్వాత ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి ఫాంట్ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఇచ్చాం అనమాట. సో ఇలా నేను 3 ప్రాపర్టీస్ని ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్లో ఒక సెలెక్టర్ తీసుకొని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో ప్రాపర్టీ కోలన్ వాల్యూ సెమీకోలన్ ఇలా డిక్లరేషన్స్ కింద నేను సిఎస్ఎస్ రాశాను అనమాట. సో అప్పుడు మనం ఇంక ఇది అవసరం లేదు, జస్ట్ సింపుల్గా స్టైల్ రిమూవ్ చేస్తే ఈ H1 ఏదైతే ఉందో దీనికి ఈ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఒకసారి దీన్ని సేవ్ చేసి అవుట్పుట్ చూడండి. సేమ్ మనకి ఇంతకుముందు ఏదైతే స్టైల్ ఉందో అదే స్టైల్ ఇక్కడ మనకి అప్లై అయిందనమాట. సో ఇది బేసిక్గా ఇంటర్నల్ స్టైలింగ్ అంటే. ఇంకా ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, దీన్ని కూడా మనం స్టైల్ అప్లై చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ సింపుల్గా ఈ H1కి ఇచ్చినట్టుగానే ఇక్కడ ఎంటర్ ఇచ్చి మన సెలెక్టర్ని చూస్ చేసుకుంటాం. సెలెక్టర్ ఏంటి, ఇక్కడ P అనేది సెలెక్టర్. సో కర్లీ బ్రేసెస్ పెడతాం. తర్వాత ఇక్కడ మనకి కలర్ అనేది ఉన్నది కాబట్టి సో కలర్ అనేది ప్రాపర్టీ. సో దానికి సంబంధించిన వాల్యూ బ్లూ కలరు, తర్వాత సెమీకోలన్ పెడతాం. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి సెమీకోలన్ అవసరం లేదు. సో బట్ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా బెస్ట్ ప్రాక్టీస్లో సెమీకోలన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. సో ఇప్పుడు ఈ స్టైల్ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో స్టైల్ రిమూవ్ చేసినా సరే ఇక్కడ చూస్తే మీరు ఈ ఇంటర్నల్ స్టైలింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ అప్లై అయిందనమాట. ఇంకా ఇక్కడ చేంజ్ చేసి చూడొచ్చు. సో ఫాంట్ సైజ్ని 100 పిక్సెల్ అని చెప్పేసి పెడుతున్నాను. సో మనకి ఫాంట్ సైజ్ కూడా అప్లై అయిందనమాట. సో ఇలా మనం ఇంటర్నల్గా ఈ స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసుకొని జస్ట్ మనం సెలెక్టర్ని చూస్ చేసుకుంటాం. విత్ ఇన్ కర్లీ బ్రేసెస్లో డిక్లరేషన్స్ని రాస్తాం. సో ఇది ఇంటర్నల్ స్టైలింగ్ అంటే. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్టైల్ షీటు. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటే సింపుల్గా మనం ఒక సిఎస్ఎస్ ఫైల్లో దీన్ని స్టోర్ చేస్తాం అనమాట. సో స్టోర్ చేసి దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ దాన్ని లింక్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బేసిక్గా ఇక్కడ మనం స్టైలు ఈ ఒక్క ఫైల్కి ఇచ్చాం. కానీ ఇలాంటి ఫైల్స్ మనకి ఒక 100 ఉన్నాయనుకోండి. సో 100 ఉన్నప్పుడు ప్రతి చోట సేమ్ ఇదే స్టైల్ ఉంటుంది. సో సేమ్ ఇదే స్టైల్ ఉన్నప్పుడు ప్రతి చోట రాయాల్సిన పని లేకుండా ఒక ఫైల్లో రాసి దాన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ లింక్ చేస్తే ఈజీగా మనకి స్టైల్ అనేది అప్లై అవుద్ది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు. ఈ CSS1తో పాటుగా నేను CSS2.html అని కూడా రాస్తున్నాను. సో ఇందులో అగైన్ బేసిక్ HTML స్కెలిటన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇందులో H1 హాయ్ అని చెప్పేసి ఇస్తున్నాను. అలానే పారాగ్రాఫ్ హలో అని చెప్పేసి ఇస్తున్నాను. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే సో ఇక్కడ మనం CSS2.html అని చెప్పేసి యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు యాక్సెస్ చేస్తే హాయ్ హలో అనేది మనకు వచ్చింది. సో దీంట్లోకి మనం ఇక్కడ ఏదైతే స్టైల్ ఉందో సేమ్ ఇదే స్టైల్ని దీనికి రావాలి, అలానే CSS1 రెండింటికి కూడా రావాలి. సో అలా రావాలి అంటే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ న్యూ ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి స్టైల్ అని చెప్పేసేస్తున్నాను. style.css అంటే CSS యొక్క ఎక్స్టెన్షన్ .css అనమాట. సో ఇది ఎంటర్ చేసి ఇందులో మనం ఈ CSS1లో ఏదైతే స్టైల్ రాసామో సేమ్ ఇదే స్టైల్ని ఇక్కడ కూడా రాయొచ్చు. సో ఫస్ట్ది మనం సెలెక్టర్ చూస్ చేసుకుంటాం. తర్వాత కర్లీ బ్రేసెస్లో జస్ట్ డిక్లరేషన్స్ ఇస్తాం, ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో ఇలా డిక్లరేషన్స్ ఇస్తాం. సో సేమ్ దీన్నే నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి ఈ స్టైల్ అనే ట్యాగ్ ఉండదన్నమాట. జస్ట్ స్టైల్ లోపల రాసిన స్టైల్ ఏదైతే ఉందో ఈ డిక్లరేషన్స్ ఇవన్నీ ఇవి మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఈ స్టైల్ ఏదైతే ఉందో స్టైల్ లోపల ఉన్న ఈ ప్రాపర్టీస్ మాత్రమే మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. స్టైల్ అనే ట్యాగ్ని ఇంకా మనం CSSలో యూజ్ చేయం. సో జస్ట్ దీన్ని సేవ్ చేసి style.cssని సో ఇక్కడ CSS1 దగ్గర ఇది కామెంట్ చేస్తున్నాను. సో HTML కామెంట్ అనమాట ఇది. సో ఇక్కడ నేను లింక్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఇస్తున్నాను. సో లింక్లో రిలేటివ్ టు స్టైల్ షీట్ అని చెప్పేసి ఇవ్వాలి. సో ఇందులో href అని చెప్పేసి దీని యొక్క రెఫరెన్స్ ఇవ్వాలి. సో style.css అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి CSS1ని యాక్సెస్ చేస్తే మనకి ఇక్కడ కొత్త ట్యాబ్లో CSS1ని యాక్సెస్ చేస్తున్నాను. సో మనకి సేమ్ అదే స్టైల్ అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ CSSలో ఉన్న సేమ్ స్టైల్ ఇక్కడ అప్లై అవుతుంది. సేమ్ అలానే ఇక్కడ లింక్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసి ఈ CSS2లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి CSS2ని సేవ్ చేయండి. సో ఇక్కడ దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఈ హాయ్ హలో రెండింటికి మనకి H1కి Pకి మనం ఏదైతే స్టైల్ రాసామో సేమ్ స్టైల్ అనేది CSS1కి అప్లై అయింది, అలానే CSS2కి అప్లై అయింది. అంటే మల్టిపుల్ పేజెస్కి ఈ CSSని అప్లై చేయొచ్చు అనమాట ఒకేసారి. సో అదే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యొక్క మెయిన్ పర్పస్. సో ఒక్కసారి రాసి దాన్ని మొత్తం ఎన్ని HTML ఫైల్స్కైనా అప్లై చేయొచ్చు. సో దాన్నే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని చెప్పేసి అంటాం. సో ఇంకా ఇందులో మనం కామెంట్స్ గురించి చెప్పలేదు కదా. సో కామెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఈ ఫాంట్ ఫ్యామిలీ వద్దనుకోండి. సో ప్రస్తుతానికి
సో అప్పుడు మనం దీన్ని కామెంట్ చేయొచ్చు. సో /* అని చెప్పేసి తర్వాత లాస్ట్లో */ అని ఇస్తే ఇది కామెంట్ అయిపోద్ది. సో ఇక్కడ గమనించండి, హాయ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫాంట్ అనేది మారిపోద్ది చూడండి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఇక్కడ దీని యొక్క ఫాంట్ అనేది మారిపోయింది, ఎందుకంటే నేను దీన్ని కామెంట్ చేస్తాను అనమాట. అదే నేను మొత్తం ఈ H1 మొత్తాన్ని కామెంట్ చేయాలంటే జస్ట్ సింపుల్గా ఈ టాప్లో /* అని చెప్పేసి అలానే చివరిలో */ అని చెప్పేసి దీన్ని ఇస్తే ఇక్కడ మధ్యలో ఇది రిమూవ్ చేయాలి, ఎందుకంటే కామెంట్ లోపల మళ్ళీ కామెంట్ పెట్టలేము. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేస్తే మనకి H1 మొత్తం అంతా కూడా కామెంట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి H1 సంబంధించిన స్టైల్ అంతా కూడా కామెంట్ అయిపోయింది కాబట్టి ఇది మనకి అప్లై అవ్వదు. సో ఇక్కడ మనకి CSS1 కానీ 2 కానీ ఎక్కడా కూడా స్టైల్ అనేది అప్లై అవ్వట్లేదు అనమాట. సో కామెంట్స్ అంటే ఇది. సో దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేస్తున్నాను, కామెంట్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి స్టైల్ అనేది అప్లై అయింది. సో ఇది బేసిక్గా CSS సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CSS అలానే కామెంట్స్, బేసిక్ సింటాక్స్ గురించి. సో మీకు బేసిక్ CSS గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. CSS అంటే చాలా సింపుల్గా జస్ట్ మనం ఉన్న డాక్యుమెంట్కి స్టైలింగ్ అనేది అప్లై చేస్తాం అంతే. సో దాన్ని మనం CSS అంటాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకవేళ మీరు CSS ఫుల్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసి మీరు CSS ఫుల్ కోర్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇది వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుకు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ ముగిలి.